జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాల్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, కార్తీక మాసంలో ఆచరించే త్రిలోచన గౌరీ వ్రతం యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? త్రిలోచన గౌరీ వ్రతం హేమాద్రి పండితుడు అందించిన చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో ఉంది. ఈనాటి కాలంలో ఈ వ్రత ఆచరణ అంతగా లేదు. అయితే ఈ వ్రతాన్ని కార్తీక మాసంలో శుక్లపక్షంలో తదియ తిథి నాడు ఆచరించాలి అని ఆ గ్రంథం తెలియజేస్తుంది. ఏం చేయాలి ఈ వ్రతాచరణ, ఎలా చేయాలి ఈ వ్రతాన్ని? పసుపు ముద్ద రూపంలో అమ్మవారిని పూజించాలి. 3, 5, 7, 9 ఈ సంఖ్యలలో తమలపాకుల పైన అమ్మవారిని పసుపు ముద్ద రూపంలో అర్చించాలి. ఇదే సంఖ్యలో సువాసిని స్త్రీలకు సాయంత్రం తాంబూలాన్ని ఇవ్వాలి. త్రిలోచన గౌరీ వ్రతం 3 కన్నులు గల దేవతా రూపం పరమేశ్వరుడు, ముక్కంటి. కానీ పార్వతీదేవికి కూడా 3 కన్నులు ఉంటాయి, గణపతికి కూడా 3 కన్నులు. కంటి దృష్టి వినాయకుడు అని చూస్తాం కదా, తెలుసు కదా. అదేవిధంగా గౌరమ్మకు కూడా 3 కన్నులు. మహాకాళి రూపంలో మనం సప్తశతిని పరిశీలన చేస్తే అందులో అమ్మవారికి 3వ నేత్రం గమనించవచ్చు. ఈ నేపథ్యంలో 3వ కన్ను ఏమిటి? జ్ఞాన నేత్రం. 2 కన్నులు మనం చూడగలుగుతున్నాం, మనకు ఉన్నవి. 2 సమానంగా ఉండవు. సామాన్యంగా 90% జనులకు కుడి కన్ను కన్నా ఎడమ కన్ను పెద్దదిగా ఉంటుంది. కుడి కన్ను ఆకాశం వైపు చూస్తున్నట్లుగా కాస్త పైకి కొన్ని డిగ్రీలు ఉంటే ఎడమ కన్ను దిగువ ఉన్నట్లుగా ఉంటుంది. సమానంగా ప్రపంచంలో ఎవరికీ ఉండవు. 2 కన్నులు ఎప్పటికీ సమానం కావు. చూచే దృష్టి కూడా 2 ఒకే వైపుగా ఎప్పుడూ రావు. 2 కన్నులు లోపలికి వచ్చేసి చూస్తే అది ధనంకారకంగా అంటారు, కానీ మెల్లకన్ను అంటారు, కానీ దృష్టి దోషం ఏర్పడుతుంది. బెరి బెరి అనే వ్యాధికి ఇది ఆరంభమవుతుంది. ఆ వ్యాధి పేరు బెరి బెరి. నెమ్మది నెమ్మదిగా కంటి దృష్టి మందగిస్తుంది. ఇవేవి రాకుండా జ్ఞాన నేత్రం అనే పేరిట త్రిలోచన గౌరీ వ్రతం అనేటటువంటి సంకల్పంతో గోధుమ పిండిలో పసుపు ముద్ద కలిపి ప్రమిద సిద్ధం చేసుకొని ఆ పచ్చగా ఉండే ప్రమిదలో 3 దీపాలు వెలిగించాలి సాయంత్రం వేళ. ఈ వ్రత ఆచరణలో అంతర్భాగంగా కొన్ని గృహాలలో అఖండ దీపారాధన కూడా ఉంది. ఉదయమే ఈ దీపారాధన చేసి రేపటి వరకు ఈ దీపాన్ని కొనసాగించి రేపు ఉద్వాసన చెప్పడం. త్రిలోచన గౌరీ వ్రతాన్ని ఆచరించినట్లయితే సౌభాగ్యం లభిస్తుంది, మంచి భర్త లభిస్తాడు. సీతాదేవి ఈ వ్రతాన్ని ఆచరించి రామచంద్రమూర్తిని భర్తగా పొందగలిగింది. అలాగే రుక్మిణీదేవి కూడా తన సోదరులు కృష్ణుడికి శత్రువులు అయినప్పటికీ నారదుని వలన కృష్ణ మంత్రం విని రుక్మబాహువు, రుక్మకేతువు 4 అన్నదమ్ములు ఉన్నారు ఈ రుక్మిణికి. ఈ 4 కూడా కృష్ణుడికి శత్రువులు, వ్యతిరేకులు. పైగా వీరికి శిశుపాలుడు మిత్రుడు. ఇలాంటి నేపథ్యంలో ఆ రుక్మిణీదేవి త్రిలోచన గౌరీ వ్రతం అనే ఈ వ్రతాన్ని చేసి దీపారాధన చేసి కృష్ణుడినే భర్తగా పొందగలిగింది. ఎక్కడి విదర్భ దేశము, ఎక్కడి ఈ అగ్నిద్యోతనుడు అనే ఆ దూత కృష్ణుడి అంతరాలయంలో దాకా ఎలా రాగలిగాడు, రుక్మిణి సందేశాన్ని ఎలా వినిపించగలిగాడు, ఎలా కృష్ణుడు ఆఘమేఘాల మీద రాగలిగాడు, ఇదంతా కూడా గౌరీదేవి సంకల్పం. రుక్మిణీదేవి కూడా వివాహానికి కొద్ది ఘడియలకు పూర్వం త్రిలోచన గౌరి ఆలయానికి వెళ్ళి అమ్మ దర్శనం చేసుకోవాలి అనే తమ ఇంటి ఆచారాన్ని చూపి ఆలయానికి వస్తుంది.
కృష్ణుడు ఆ ఆలయంలో నుంచే రుక్మిణీదేవిని తీసుకువెడతాడు. మంచి భర్త కావాలి, లేదా భర్త మంచివాడై తన మాట వినాలి, తామిద్దరం కలిసి కుటుంబానికి క్షేమం కలిగించే విధంగా ప్రవర్తించాలి అనే సంకల్పం కలవారంతా కూడా కార్తీక శుద్ధ తదియ నాడు గోధుమ పిండిలో పసుపు కలిపి ప్రమిత సిద్ధం చేసుకొని 3 వత్తులు 3 దీపాలుగా 3 వైపులా ఉండే విధంగా వెలిగించి జ్ఞానాత్మ కలిగే విధంగా సంకల్పం చేసుకొని మహిళలకు తాంబూలాలు ఇవ్వాలి. ఇది వ్రతం. గురుగారికి మరో సందేహం. ప్రధాన ద్వారం గడపకు సంబంధించి మనకు అనేక నమ్మకాలు ఉన్నాయి. అయితే గడపను లక్ష్మీ స్వరూపంగా ఎందుకు మనం భావిస్తాం? ఇందులో అంతరార్థం ఏంటి? ద్వారం బయట నుంచి లోనికి వచ్చేటటువంటి వెలుగులకు ఆధారం. అలాగే ఇంట్లో ఉన్నవారు బయటికి వెళ్ళాలి అన్నా కూడా ప్రధాన ద్వారమే ఆధారం. ఈ ప్రధాన ద్వారం ఎప్పుడూ అధిక భాగం తూర్పు వైపుననే ఉండేటట్లుగా మనం చూస్తూ ఉంటాం. వాస్తు పరం కూడా తూర్పు ద్వారమే ప్రధానం అంటూ చెబుతూ ఉంటుంది. తూర్పు వైపున ఉండే ఈ ద్వారం నుంచి వెలుగు కిరణాలు మంచి. ఈ వెలుగు కిరణాలతో పాటుగా భూమి మీద పాకే తిరిగే జంతుజాలములు, క్రిమికీటకాదులు, పురుగు, బుట్ర ఇంటిలోనికి రాకుండా ఒక రక్ష గడప హద్దు ఏర్పాటు చేయబడి ఉంటుంది. గవాక్షం కిటికీలలో నుంచి గాలి రావాలి. ద్వారం ప్రధాన ద్వారం నుండి మనుషులు లోనికి రావాలి. ఇలా లోనికి వచ్చే మనుషులు సానుకూలంగా ప్రవర్తించాలి. పాజిటివ్ యాటిట్యూడ్ అంటాం మనం ఆంగ్లంలో. ఇంటిలో ఉండేవారికి అనుకూలంగా మాట్లాడేవారు అయి ఉండాలి. మంచి కోరేవారు అయి ఉండాలి. మన మంచి కోరేవారు మాత్రమే మన ఇంట్లోకి వస్తారు. లేదా ఎవరు వచ్చినా మన మంచి కోరేవారు అయిపోవాలి. అలా వాళ్ళు ఎలా వస్తున్నారు లోనికి? ప్రధాన ద్వారం నుండి. పూర్వకాలం ఈ ప్రధాన ద్వారానికి పై భాగంలో లక్ష్మీదేవి ప్రతిమ ఉండేది. ద్వారబంధం చెక్కడంలోనే ఆ వడ్రంగి పరివారు, శిల్పకారులు, శాస్త్రం తెలిసిన వారు పైన లక్ష్మీదేవి, ఇరువైపులా 2 ఏనుగులు అభిషేకం చేస్తున్నట్లుగా, ఆ పక్కన కలశములు, ఆ పక్కన మామిడాకులు, ఆ పక్కన స్వస్తిక్, ఓంకారం, ఇలా దైవ రూపాలను ఆ ద్వారబంధంలోనే మలిచేటటువంటి వారు, చెక్కేటటువంటి వారు. ఆ మహాలక్ష్మి స్వరూపానికి దిగువన ఉండేది గడప లక్ష్మీ స్వరూపం. కనుకనే గడపకు పసుపు రాచి, బియ్యం పిండి, పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి అలంకరించి పూజించి నమస్కరించేటటువంటి వారు. గడప దాటితే ఆ సమయంలో తుమ్ము వస్తే కూడా అపచారం, అర్ధాయుష్యం, ఆరోగ్యానికి ఆరోగ్య సంబంధమైన ఇతర అనేక ఇబ్బందులు కూడా తీసుకువచ్చే సమస్యలు ఆ గడపను కడగాలి. పవిత్రం, లక్ష్మీ రూపం. మజ్జిగ చిలికే కవ్వం, శంఖం, దీపం, వంటింట్లో సామాగ్రి శుభ్రం చేసుకునే వస్త్రం, రోలు, రోకలి, ఈనాటి కాలంలో మిక్సీ అనుకుందాం, గ్రైండర్ అనుకుందాం, ఇవన్నీ కూడా లక్ష్మీ రూపాలే. ఫ్రిడ్జ్ కూడా లక్ష్మీ రూపమే ఆధునికంగా మార్చుకున్నప్పుడు. ఈ క్రమంలో గడప ప్రధానం ముందుగా బయట ఉంటుంది. లక్ష్మీ రూపాలు అన్నింటికీ ముందు గడప. అందుకని అమ్మవారిని పూజించాలి. ఇంట్లో ఆడవారు లేరు, ఇంటికి శుభకార్యం కోసం ఎవరో పత్రిక తీసుకుని వచ్చారు, మా ఇంట్లో వివాహం అండి, మీరు రావాలి, ఆహ్వాన పత్రిక. ఇంట్లో ఇల్లాలు లేదు, కార్యాలయమో ఇంట్లో లేకపోవడమో ఏదో, బొట్టు ఎవరికి పెట్టాలి? గడపకు పెట్టాలి. ఇల్లాలు ఉంటే గడపకు పెట్టాలి. ఆ వ్యక్తికి పొరపాటున ఇల్లాలు మరణించింది, బొట్టు ఎవరికి పెట్టాలి? బొట్టు పెట్టకుండా పత్రిక ఇవ్వకూడదు. ఆ బొట్టు ఎవరికి పెట్టాలి? ఆ మరణించిన వ్యక్తి కుడి చేతికి పెట్టాలి. ఈ వైపున ఇక్కడ పెట్టాలి బొట్టు. మళ్ళీ గడప కూడా పెట్టాలి. కానీ వ్యక్తి కుడి చేతికి బొట్టు పెట్టి పత్రిక ఇస్తే ఇల్లాలికి ఇచ్చినట్టే, గడపకు బొట్టు పెట్టి పత్రిక ఇస్తే ఇల్లాలికి కూడా చెప్పినట్లే. ఇంత రహస్యం ఈ గడపను రక్షించడంలో ఉంది. ఇది విషయం. గురుగారు, పాముకి ముంగిస శత్రువు, అలాగే కుక్కకి పిల్లి శత్రువు, ఈ మాటలతో మానవ సంబంధాలను కూడా పోలుస్తూ ఉంటారు కదా, ఇది సబబేనా?
ఉపమానాలు అనేకం. ఎలాగంటే వర్షం కురుస్తుంది. ఒకే వర్గానికి చెందిన 2 జంతువులు, గొర్రె మేక. వర్షం కురుస్తుంది, గొర్రెకు మరణం, పరిగెడుతుంది, ఉండదు. మేకకు ఆనందం, ఆహ్లాదకరంగా తిరుగుతూ ఉంటుంది. ఇలా ఎలా? వర్షం ఒకటే కదా, స్వభావాలు వేరు. అన్నదమ్ములు ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే తల్లిదండ్రుల చేత పాలింపబడి ఉంటారు, ఒకే భోజనం చిన్ననాటి కాలంలో చేసే ఉంటారు. అయినా కూడా ఒకే దేహంలో ఉండే ఒకే చేతికి సంబంధించిన 4 వేళ్ళు 5 వేళ్ళు సమానంగా ఎలా ఉండవో అన్నదమ్ములు అంతే. తండ్రి కొడుకులు, సూర్యుడు శని, ఒకరంటే ఒకరికి ఆగ్రహం, భగ్గుమంటుంది మంట. ఇలా ఎందుకు? జ్యోతిషం ఈ విషయంలో సమాధానం చెబుతుంది. వారి వారి స్వభావాలు అంటుంది. మూలా నక్షత్రం, ఈ నక్షత్రం వారికి ఆశ్లేష నక్షత్రం, గండ నక్షత్రం పడదు. చూసుకున్న వేళ విశేషాలు. మూలా నక్షత్రానికి సంబంధించిన వర్గు జాగిలము, శునకము. ఆశ్లేష నక్షత్రానికి సంబంధించిన వర్గు పిల్లి, మార్జాలం. పిల్లి, కుక్క, వైరం. ఇలా జ్యోతిషం ఒక శాస్త్రాన్ని మనకు సిద్ధం చేసి చెప్పింది. గోవ్యాఘ్రం, గజసింహ, అశ్వమహిషం. చాలా పెద్ద శ్లోకం ఇది. గోవ్యాఘ్రం, ఆవు, పులి శత్రువులు. ఏ కథ చెప్తుంది? రఘువంశ మహాకావ్యంలో ఆ కథ తెలియజేస్తుంది. అలాగే గజసింహ, ఏనుగు, సింహం శత్రువులు. అశ్వమహిషం, గుర్రం, మహిషం ఎద్దు శత్రువులు. ఇలా వైరవర్గాలను చెప్పడంలో మనుష్యులలో ఉండే ఆ స్వభావాలు, వీటిని ప్రధానంగా తీసుకోవాలి. స్వభావాలు వేరే. ఆశ్లేష, మఘ, ఈ 2 కూడా పిల్లి, ఎలుక పక్క పక్కనే ఉంటాయి వైరవర్గాలు. అదేవిధంగా ఆర్ద్ర, ఇది కూడా శునకమే, కానీ ఆడ శునకము. పునర్వసు, ఇది కూడా పిల్లి, ఆడపిల్లి. ఇందులో కూడా ఆడామగా ఉంటాయా? జ్యోతిషం అమోఘమైన శాస్త్రం. చదువుకుంటే ఇంత విషయం ఉంటుందా అని ఆశ్చర్యం గొలిపేటన్ని వాస్తవికమైన వైజ్ఞానిక అంశాలు ఇందులో ఉన్నాయి. కుటుంబ సంబంధంగా అనేక బాంధవ్యాలను మెరుగున పరిచేవి, సత్యాలను మన కళ్ళ ముందు ఆవిష్కరించేది ఈ శాస్త్రమే. ఓహో, ఇతడి నక్షత్రం ఇది కనుక ఇలా ప్రవర్తిస్తున్నాడు, అతడి దోషం కాదు, స్వభావం అది అనుకుంటే మనకు ఏ కోపము రాదు. శాస్త్రాభ్యసనం చేసిన వారికి ఎప్పుడూ కోపం రాదు, విచారం వేస్తుంది అంతే. ఇలా చూచిన ఆ జంతువుల వర్గ పోరాటాలలో ప్రతీకాత్మకంగా మానవ స్వభావాలను దృష్టాంతంగా చెప్పేటటువంటి మాటలే ఇవి. ఆవు, అలాగే పులి, ఎలుక, పిల్లి, పిల్లి, కుక్క, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాం. ఈ కథలన్నీ మనకు మహాభారతంలో భీష్ముడు ధర్మరాజు గారికి చెప్పిన అనేక కథల్లో కొన్ని మాత్రమే. అనుశాసనిక పర్వంలో ఈ జంతువుల కథలన్నీ వస్తాయి. పంచతంత్రం అనేటటువంటి గ్రంథంలో కూడా ఈ జంతువుల కథలన్నీ మనం చూడొచ్చు. అంత ఎందుకు, ఈ జంతువుల స్వభావాలు కల వారందరూ కూడా చుట్టూ మానవ లోకంలో మనకు కనిపించరా? అంతటా ఉంటారు. తెలుసుకుంటే కోపం రాదు. ఈ వ్యక్తి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? డబ్బు కోసం, పదవి కోసం, అధికారం కోసం, అహం కోసం, నేను అని చెప్పుకోవడం కోసం. చెప్పుకొని ఇంతకంటే వేదాంతం ఇంకేదైనా ఉంటుందా? ఇలా అందించే కథనాలే తెలుగువారి ఈ మాటలు. ఇది విశేషం. గురుగారు, బ్రాహ్మీ ముహూర్తంలో చదవటం చాలా మంచిదని అంటారు. ఇంతకీ బ్రాహ్మీ ముహూర్త కాలం ఎప్పుడు? బ్రాహ్మీ ముహూర్తము చాలా ఆశ్చర్యకరమైన అద్భుతమైన సమయం. ప్రతిరోజు 12 ముహూర్తాలు ఉంటాయి. ఒక్కొక్క ముహూర్తం లగ్నకాల ప్రమాణాన్ని అనుసరించి ఉజ్జాయింపుగా 2 గంటలు, 2 గంటల 15 నిమిషాలు, 1 గంట 45 నిమిషాలు ఈ ప్రమాణంలో మధ్యలో ఉంటుంది. లగ్నకాలమే ఒక సుముహూర్త కాలం. ఇందులో మళ్ళీ శుభాంశ,
ద్రేకాణాంశ, నవాంశ, త్రింశాంశ, త్రింశతంశకాంశ. ఇవి సుముహూర్తాలు. లగ్నంలో సుముహూర్తం నిర్ణయించే సమయంలో ఇవన్నీ ప్రత్యేక సమయాలు అవుతూ ఉంటాయి. బ్రాహ్మీ ముహూర్తము 11 గంటల వేళ వచ్చేటటువంటి అభిజిన్ ముహూర్తము, సాయంత్రం వేళ వచ్చేటటువంటి గోధూళికా ముహూర్తము. ఈ 3 ముహూర్తాలు ఏ దోషాలు లేనటువంటివి అని శాస్త్రం చెబుతుంది. సూర్యోదయానికి 11వ లగ్నం బ్రాహ్మీ ముహూర్తం, సూర్యోదయానికి 4వ లగ్నం అభిజిన్ ముహూర్తం, సూర్యోదయానికి 7వ ముహూర్తం గోధూళికా ముహూర్తం. ఇది రహస్యం. 4, 7, 11 ఈ స్థానాలకు జ్యోతిషంలో చాలా ప్రత్యేకత ఉంది. 4వ ముహూర్తం తల్లి, ప్రేమ, దూర ప్రయాణాలు, చదువు, జ్ఞానము, వివేకము, వేదాంతము, స్థిమితత్వము, కూర్చునే శక్తి, ఇవన్నీ ఈ 4వ ముహూర్తంలో మనం పొందుతాం. రోజువారీగా కూడా ఆ సమయంలో ఎందుకో తెలియదు కానీ చాలా ప్రశాంతంగా ఉంటాం. మన జాతక లగ్నాన్ని అనుసరించి కూడా 4వ లగ్నం సమయంలో ప్రశాంతంగా ఉంటాం. మనం ఎవరికి వారు గమనించుకోవచ్చు. అలాగే 7వ ముహూర్తం సమయంలో ఉద్వేగంతో ఉంటాం. ఎవరో నన్ను చూస్తున్నారు అన్న ఆలోచనతో ఆ ఉద్వేగంలోంచి బయటకు రావడం కోసం సంధ్యావందనం చేయాలి. గోధూళికా ముహూర్తం. 11వ ముహూర్తం లాభస్థానం. ఏం చేసినా ఆ సమయంలో మనకు లాభమే. అది బ్రాహ్మీ ముహూర్తం. సమయం ఎప్పుడండి అంటే మట్టుకు 3 గంటలకు 3వ జాము పూర్తి అవుతుంది. 6 నుంచి 9, 9 నుంచి 12, 12 నుంచి 3 ఇలా 3 జాములు అయిన అనంతరం 4వ జాము లేక యామము 3 నుంచి 6 వరకు ఉంటుంది. 6 గంటలకు సూర్యోదయం అవుతుంది ఉజ్జాయింపుగా సరాసరి మీడియన్ పద్ధతులలో. ఇందులో సూర్యోదయ సమయానికి 45 నిమిషాల కంటే ముందు ఉండే సమయానికి అరుణ సమయము అని పేరు. సూర్యుని రథసారథి పేరు అనూరుడు. కాళ్ళు ఉండవు కానీ రథం సారథ్యం చేస్తూ ఉంటాడు, గరుత్మంతుడికి అన్నగారు. ఆ సమయానికి 48 నిమిషాల కంటే పూర్వం ఉండే సమయమే బ్రాహ్మీ ముహూర్తము. 96 నిమిషాలకు సూర్యోదయం కంటే ముందు 96 నిమిషాలకు, గంటన్నర అనుకుందాం ఉజ్జాయింపుగా, 1:40 నిమిషాలు. 5 గంటల 40 నిమిషాలకు సూర్యోదయం అవుతున్నది అనుకుంటే ఉజ్జాయింపుగా 3 గంటల 50 నిమిషాలకు, 4 గంటలకు బ్రాహ్మీ ముహూర్తం. ఇది సమయం. 3 నుంచి 4 గంటలు ఈ మధ్య సమయంలో సంవత్సర కాలం అంతా కూడా బ్రాహ్మీ ముహూర్తం ఉంటుంది. ఈ సమయంలో ఏ కొద్దిపాటి చదువుకున్నా, ఏ కొద్దిపాటి యోగా చేసినా, ఏ కొద్దిపాటి ఎక్సర్సైజ్ చేసినా, ఈ సమయంలో లాలాజలం సెలైవా నాలిక పైన ఊరేది, అది మింగినా అది అమృతమయం. 7ంటికో 8ంటికో మింగితే వచ్చేది అమృతమయం కాదు, అది విషం. 3 గంటల నుంచి 4 గంటల వరకు మనం మేలుకొని ఆ సమయం ఆహారం తీసుకోకుండా భగవద్గీత ఏదైనా శ్లోకమో భూపాళమో చదువుతూ వింటూ నోటిలో నీరు పోసుకొని వాసుదేవా అని చెప్పి ఆ నీరు త్రాగితే అప్పుడు మింగేటటువంటి ఆ నాలిక మీద ఉన్న సెలైవా లాలాజలం అది అమృతమయం. సమస్త దోషాల నుంచి మనల్ని రక్షిస్తుంది. ఇది రహస్యం. ఈ సమయానికే బ్రాహ్మీ ముహూర్తం అని పేరు. ఇది సంగతి. గురుగారు, తులసి దళాలను తుంచకూడని సమయాలు రోజులో ఉన్నట్లే మారేడు దళాలను కూడా తుంచకూడని సమయాలు ఉంటాయా? తప్పకుండా. అసలు ఏ చెట్టైనా కూడా సూర్యాస్తమయం 6 గంటల తర్వాత స్పృశించకూడదు. రోజు కూడా ఏ చెట్టుని తాకకూడదు. చెట్టుకు ప్రాణం ఉంటుంది. చెట్లు మానవుల కంటే కూడా చాలా అభివృద్ధి చెందిన మేధాశక్తితో ఉన్నాయి. కాబట్టి సూర్యాస్తమయం కాగానే నిద్రిస్తాయి, సూర్యోదయంతో మేలుకుంటాయి. వాడికి ప్రాణశక్తి చాలా విశేషం.
సూర్య కాంతి ఉన్నంత సమయము ఆహార పదార్థం పిండి పదార్థాన్ని సేకరించుకొని రాత్రి వేళన అవి శయనిస్తాయి, నిద్రిస్తాయి. జగదీష్ చంద్రబోస్ చెబితే కానీ మనకు తెలియదా? వేదాలలో ఏనాడో చెప్పిన విషయం ఇది. చెట్లు యథా వృక్షస్య సంపుష్పితస్య దూరాత్ గంధోభాత్ ఏవం పుణ్యస్య. వృక్షాల ప్రస్తావన వేదంలో కాదు, సమస్త పురాణంలో కాదు, యావత్ ప్రపంచంలో ఉండే సమస్త గ్రంథాలలో కూడా ఉంటుంది. చెట్టు ప్రస్తావన లేకుండా దైవ ప్రస్తావన ఉండదు. చెట్లలో దైవత్వాన్ని ఆపాదించిన, గ్రహించిన ప్రాచీన భారతీయ శాస్త్రం సనాతన ధర్మం. శివుడు మారేడు, తులసి విష్ణువు, ఇలా ఆయా చెట్లను దేవతా రూపాలకు ప్రాతినిధ్యం వహించే విధంగా తెలియజేసి ఆయా సమయాలలో వాటిని స్పృశించకూడదు, త్రెంపకూడదు అంటూ తెలియజేసింది. అమావాస్య, ద్వాదశి, త్రయోదశి, అష్టమి ఈ తిథులలో మారేడు దళములను త్రెంచకూడదు. సూర్యాస్తమయం అయిన తరువాత ఏ రోజు కూడా మారేడు దళాలను త్రెంచకూడదు. మారేడు చెట్టు ఇంట్లో పెంచుకున్నట్లయితే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. అది కూడా ఏకాదశ దళములతో ఉండే పూర్ణ బిల్వ దళం. ఒక్క దళంలో 3 ఉంటే ఆశ్చర్యం, ఒక్క ఆకులో 3 ఉంటే ఆశ్చర్యం. అలాంటిది 11 దళములతో ప్రకృతి మనకు అద్భుతమైన వృక్షాన్ని అందించింది. మారేడు ఫలంలో ఉండే గుజ్జు తింటే శరీరంలో ఆకలి కాకపోవడం, అనారోగ్యాలు తొలగిపోతాయి, జీర్ణ వ్యవస్థ మెరుగున పడుతుంది, చర్మానికి కాంతి వచ్చి చేరుతుంది, ఆరోగ్యంగా ఉంటారు. మారేడు దళాలను నీటిలో వేసుకుని ఆ నీటిని సేవించినట్లయితే కంఠసర్పి అనే దోషం పోతుంది, శరీరం ఆరోగ్యంగా చైతన్యవంతమవుతుంది, వేగంగా ఉద్విగ్న భరితంగా మనం జీవించగలుగుతాం, ఏ వ్యాధి ఉండదు. షుగర్ వ్యాధికి, చక్కెర వ్యాధి కూడా ఇదే వందు అని చెబుతారు. ఇలాంటి ఈ అపురూపమైన పవిత్రమైన మారేడు వృక్షాన్ని సూర్యాస్తమయం అయిన తర్వాత అష్టమి, ద్వాదశి, త్రయోదశి, అమావాస్య ఈ తిథులలో త్రెంచరాదు. ఇది విషయం. గురుగారు, చెప్పులు ధరించకుండా ఈ రోజుల్లో ఎవరూ ఉండరు. సాధువులు, సన్యాసులు కూడా చెక్క చెప్పుల్ని ధరించడంలో అంతరార్థం ఏంటి? మనం చెప్పులు అనగానే మాయాబజార్ చిత్రంలో ఒక పాట ఉంది. రక్షలు రక్షలు పాదరక్షలు, నాట్య శిక్షలో బాల శిక్షలు అన్నాడు ఆ సినీ కవి. పాదరక్షలు లేకుండా ఏ పని చెయ్యం కదా. సూర్య భగవానుడు దంపతులకు వారిపైన గౌరవంతో అందించిన రక్షణ ఈ వ్యవస్థ ద్వారా, పాదరక్షల ద్వారా అని మనకు శాస్త్రం చెబుతుంది. అలాంటి ఈ పాదరక్షలకు కాలి బొటనవేలు, ఆ పక్కన ఉండే పొడగైనటువంటి 2వ వేలు, ఈ రెండింటి మధ్య విద్యుత్తు ఉత్పన్నమవుతుంది. ఈ విద్యుత్తు కారణంగానే వైవాహిక దాంపత్య ధర్మం సృష్టింపబడుతుంది. 2వ వేలుకు మహిళలకు వివాహ సమయంలో మెట్టెలు తొడగడం అందుకోసమే. బొటనవేలిలో ఈ విద్యుత్తు ఉంటుంది కనుకనే నేలపైన బొటనవేలితో రాచకూడదు అంటాయి శాస్త్రాలు. భూమి మీద ఇలా కాలి బొటనవేలు రాచకూడదు, అది సిగ్గు ప్రదర్శన కాదు, ఇంకేదో అశ్లీలార్థం వచ్చేలాగా ఉంటుంది. అలాంటి ఆ రెండింటి మధ్యన చెక్క చెప్పు లేదా చెక్క సంబంధించినది ఉన్నట్లయితే విద్యుత్తును చెక్క నిరోధిస్తుంది. సన్యాసులు, పీఠాధిపతులు, మతాధికారులు దైహిక లౌకిక విషయవాంఛలకు దూరంగా ఉండాలి కాబట్టి వారు చెక్క చెప్పులు వేసుకుంటారు. ఇది విషయం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.